గుంటూరు జిల్లా పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ అంశం మరోసారి వివాదాస్పదంగా మారింది. డోగిపర్రు గ్రామంలో ఓఆర్ఆర్ నిర్మాణం తమకు శాపంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు తమ సమస్యలను వివరించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భూములు సేకరిస్తున్నారని చెప్పారు. మార్కెట్లో ఎకరా భూమి ధర సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటే ప్రభుత్వం కేవలం 30 లక్షల రూపాయలే పరిహారంగా ఇస్తామని చెప్పడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిహారంతో తమ కుటుంబాలు జీవించలేవని, వ్యవసాయ భూములు కోల్పోతే భవిష్యత్ అంధకారమవుతుందని చెప్పారు. దానికి 21 రోజులు అని చెప్పారు. డిసెంబర్ 8ని రిలీజ్ చేసిన దానికి డిసెంబర్ 28 తోటి అయిపోయింది. ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ నమస్కరించుకుంటూ, అలానే ఈ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, అట్లానే జేసీ గారికి, కలెక్టర్ గారికి మా విన్నపాలు వినించుకోవడానికి వచ్చాము. ఇక్కడికి మేమందరం కూడా వేరేగా ఉద్దేశంతో కాదు. మా యొక్క తాడికొండ మండలం తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామ వాస్తవ్యులు సుమారుగా ఇక్కడికి 250 మంది రైతులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు ఈరోజు. అందులో స్త్రీలు, పురుషులు అందరూ కూడా సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి ఉన్నారు. కారణం ముఖ్యంగా ఏంటి అంటే, మనకి రాజధాని నియోజకవర్గంలో 189 కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డును తయారు చేయడానికి గవర్నమెంట్ ఒక సర్క్యులేషన్ తీసుకొచ్చింది. అది ఎప్పుడు తీసుకొచ్చింది అంటే, మనకి 8/12/2025 గజెట్ వచ్చినా సరే ఎంఆర్ఓ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓలు కానీ, విఆర్ఓలు కానీ మాకు తెలియపరచాలి ఆ విషయం. ఎందుకంటే ఆ సర్కిల్ తెలిస్తే ఈరోజు అక్కడ 2 కోట్ల రూపాయల నుంచి 225 కోట్ల వరకు కూడా ఆ భూమి సేల్ చేయడానికి కొంతమంది పెద్దలు తీసుకోవడానికి వాళ్ళంతా అక్కడ సంచరిస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము అమ్ముకొని ఉండేవాళ్ళం కొంత భూమి, దానివల్ల మేము కొంత లాభపడి ఉండేవాళ్ళం. కానీ ఈ సర్కిల్ని వాళ్ళు దాచిపెట్టి మాకు ఎప్పుడు తెలియపరిచారంటే మొన్న 4/1/2026 జనవరిలో. కాబట్టి ఈ విషయాన్ని ముందు 70 మీటర్లు అన్నారు ఫస్ట్ సర్కిల్లో, తర్వాత 140 మీటర్లు అన్నారు సెకండ్ సర్కిల్లో. ఈ రెండు కూడా తీసేసి 250 మీటర్లు ఇప్పుడు ప్రెజెంట్గా పెట్టారు. 250 మీటర్లు అంటే సుమారుగా అటు ఇటు పెస్టోన్కి 5 ఎకరాలు పోద్ది మధ్యలో వెడల్పు. 5 ఎకరాలు ఆ విధంగా పోతే 365 ఎకరాలు సుమారుగా మా గ్రామంలో నుంచి భూమి పోతుంది. మాకున్నదే 720 ఎకరాలు ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్నది ఆ డోకిపర్రు గ్రామానికి. 720లో 365 ఎకరాలు వాళ్ళు సేకరిస్తే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా నిరుపేదల కింద లెక్కే, కూలీ బతకాల్సిందే కానీ భూమి మీద ఏం బతకలేరు వాళ్ళు. కాబట్టి అలాంటి విషయాలు కూడా వీడు కలెక్టర్ గారు మా నోటీస్ నుంచి తీసుకొని మా అర్జీ ప్రకారం మాకు హైయర్ రెమ్యునరేషన్ ఇవ్వాలి, లేదా రాజధానిలో మాకు రాజధాని రైతులకు ఇచ్చినట్టుగా ఫ్లాట్ టు ఫ్లాట్ అన్న ఇచ్చేసి మాకు డెవలప్మెంట్ చేసి మాకు మళ్ళీ ప్రజెంట్గా ఉన్నటువంటి కాస్ట్ల ప్రకారం దాన్ని సాటిస్ఫై చేసే విధానంగా చేయాలని చెప్పి మేము విన్నవించుకోవడానికి మీ మీడియా మిత్రులందరి ద్వారా మేము కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. దీని పబ్లిసిటీకి కూడా మీరు అందరూ కూడా మాకు కూడా సహకరిస్తారని మేము తెలియపరుచుకుంటూ, ఇది న్యాయం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా మేము మనవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. శివరామకృష్ణ, గుండ్లపాలెం గ్రామం. నాకున్న 1 ఎకరం పొలం డోగిపర్రు ఇలాకాలో ఉంది. ఎకరా 3 సెంట్లు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్లో పోతున్నట్టు ఈ మధ్యనే తెలిసింది. దీనికి ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ 2 కోట్ల దాకా ఉంది. అయితే మాకు ఇచ్చే రెన్యూమరేషన్ అందుట్లో 1/5 వంతు కూడా రావట్లేదు. దీని మూలాన మా పిల్లలకి భవిష్యత్తులో మేము ఏ రకమైన ఆధారం చూపించలేకపోతున్నాం. దయచేసి మేము మీడియా మిత్రుల ద్వారా అధికారులకు కానీ పాలకవర్గానికి కానీ మేము తెలియపరిచేది ఏంటంటే, మాకు ధర్మబద్ధమైన మార్కెట్ రేటు ఇవ్వమని అడుగుతున్నాం. ఒకవేళ అలా వీలు కాకపోతే ఇప్పుడు వారు చెప్పినట్టు రాజధాని రైతులు రాజధానికి భూములు ఇచ్చి త్యాగమూర్తులైతే ఔటర్ రింగ్ రోడ్డుకి పొలాలు భూములు ఇచ్చేవాళ్ళు కూడా త్యాగమూర్తులుగానే పరిగణించి వాళ్ళకి జరిగినట్టే మాకు కూడా న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా పాలకవర్గానికి అధికారులకి తెలియపరుచుకుంటున్నాం. ధన్యవాదాలు. శివరామకృష్ణ పేరు వెంకటేశ్వరరావు, మాది గుండ్లపాలెం గ్రామం. దొగుపర్రు ఇలాకాలో మాకు 1 ఎకరం పొలం ఉందండి. ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మాకు 1 ఎకరం.
ఆ ఎకరం మొత్తం కూడా 1.3 సెంట్లు, 1 ఎకరం 3 సెంట్లు మొత్తం దీంట్లో పోతుంది. అక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి మాకు సుమారుగా 1.5 కోటి దాకా నడిచినా కానీ మేము వద్దులే, తర్వాత ఎప్పుడో భవిష్యత్తులో మనకు బాగుపడుద్ది, అమరావతి రాజధాని అయితే బాగుపడుద్ది అని ఉంచుకున్నాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మేము ఆడపిల్లలకి పసుపు కుంకుమ కింద ఇచ్చాం, అది 1.5 కోటి ఉందని చెప్పాం మేము. అక్కడ ఈరోజు మీరు ఇచ్చే 30 లక్షల్లో ఆడపిల్లలకు 15 లక్షలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? మా ప్రాబ్లం. ఎక్కువ మందికి ఆడపిల్లలకు పొలాలు ఇచ్చుకుంటాం మేము. వాళ్ళకి రేపొద్దున ఇవ్వాలనంటే నేను ఐఎమ్ గోయింగ్ టు రిటైర్, నాకు మహా అయితే ఒక 40-50 లక్షలు వస్తాయండి. ఇవి నేను వాళ్ళకి ఇచ్చి ఎక్కడన్నా సహాయం కోసం ఎదురు చూడాలి. నా పరిస్థితి అది. వాళ్ళకి సమాధానం చెప్పలేను. గవర్నమెంటు నమస్కారం పెట్టి వేడుకుంటున్నాను. మాకు ఎమ్మెల్యేలది పోలేదు, శ్రావణ్ కుమార్ గారు సార్ రాలేదు సార్. మా దగ్గరకు వచ్చి వాళ్ళు మమ్మల్ని సమాధాన పరిచి మీకు ఇది ఇస్తామయ్యా మేము చెప్పామని మమ్మల్ని ఒప్పించాలి. ఓట్లప్పుడు వచ్చారు, ఇదినప్పుడు కూడా వస్తే బాగుంటుంది. రాజధాని ఫస్ట్ భూ సమీకరణ అయిపోయింది, రెండో భూ సమీకరణ కూడా మళ్ళీ పల్నాడు జిల్లాలో పెదకూరుపల్లి నుంచి స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళని ఒప్పించి తీసుకుంటున్నారు. ఓకే సార్, వాళ్ళందరూ ఇచ్చింది రాజధాని కోసం భూములు ఇచ్చారు, వాళ్ళు త్యాగదనులు అని చెప్పారు. మేము త్యాగదనులం కాదా? ఓఆర్ఆర్కి ఇచ్చేవాళ్ళం, మమ్మల్ని సాటిస్ఫై చేయాల్సిన పని లేదా? మొన్న ఒక మీడియాలో వచ్చింది సార్, ఓఆర్ఆర్ అదృష్టం అని అన్నారు. ఎవరికి అదృష్టం? పోయినోడు కాకుండా పోయినోడికి అదృష్టం. పోయినోళ్ళు ఏమవ్వాలి? కింద దురదృష్టవంతులు అని రాయండి, మీడియాలో రాయండి. పోయినోళ్ళు అదృష్టవంతులు, పోయినోళ్ళు దురదృష్టం. థ్యాంక్ యూ సార్, ఎక్కువ మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. పాటి నమస్కారం అండి. మాది దోగుపర్తి గ్రామం. మేము పవన్ కళ్యాణ్ గారికి అట్నే ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, మా నాన్న నాకు 1 ఎకరం పెట్టాడండి, మాకు పొలం లేదు. ఆ ఎకరం కూడా ఇటు రోడ్డు కింద పోతుందని చెప్పారు. అది మాకు తెలియదు. పాస్ పుస్తకాలు ఇస్తున్నారని సచివాలయం కాడికి పోతే వాళ్ళు వాళ్ళోట వీళ్ళోట తెలిసి మీ నెంబర్ అయి పెళ్లి చేసి కట్టం కింద ఇచ్చాం. ఆ ఎకరం కూడా పోతుందంట. మా అమ్మాయికి ఇచ్చింది కూడా ఆడపిల్లకి. అల్లుడు గారు ఆ ఎకరం పోతే మా పరిస్థితి ఏంది మీరే చూసుకోవాలి. ఇప్పుడు 2 కోట్లు అమ్ముతుంది, ఆ 2 కోట్లన్నా ఇవ్వండి, లేకపోతే మీ అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తాము ఆరేం చెబుతున్నారు. ఇటు మా ఆయన ఊరుకోవట్లేదు నన్ను. మాకేదో కానీ ఆ 2 కోట్లన్నా మాకు అప్పచెప్పండి, ఆ రోడ్డు కింద తీసుకున్నందుకు. లేదంటారా? మా గురించి మీరు ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి. పొన్నమ్మ అండి, ఖరీదు పొన్నమ్మ. 5 పిల్లలయ్యా. 5 పిల్లలు అయితే తల 1 ఎకరం ఇచ్చా, అల్లుళ్ళకి ఇచ్చాను. వాళ్ళేమో ఇప్పుడేమో రేట్లు అమ్ముదామంటేనే నేనే వద్దన్నా, ఉంచుకోండి అంటే ఉంచుకున్నారు. ఇప్పుడేమో ఇట్లా మొత్తం పోయిందయ్యా, ఏం సెంటు కూడా మిగలలేదు, మొత్తం పోయింది. మరి మేమేం చేయాలి? మేము ఎట్ట బతకాలి? అసలు ఎట్ట తినాలి? ఎట్ట ఉండాలయ్యా? ఎలా ఊరు పోయి కూలి చేసుకొచ్చుకొని ఆ ఊళ్ళో బతుకుతున్నాము. అట్ట కూడా బతుకుంటే మేమేం చేసామయ్యా? మీరే ఏదో న్యాయం చేసి చెప్పండి. మేమేం చేయమంటే అది చేస్తాం. అక్కడ సచివాలయం కాడ ముందలు చెప్పారంట. చెప్పినప్పుడు సచివాలయంలో వాళ్ళు మాకు చెప్పాలా? అసలు మాకు తెలియదు. మొన్న మేము ప్యాస్ పుస్తకాలకు వెళ్తే ఆ ప్యాస్ పుస్తకాలకు వెళ్ళినప్పుడు ఇట్లా పొలం పోయినని అమ్మారావు గారితో అడిగితే ఆయన మాకు సంబంధం లేదమ్మా, వాళ్ళు ఎవరో మాట్లాడాలి అది ఇది అని చెప్పారయ్యా. ఇది జరిగిన సంగతి. పోతుంది. ఇంకొక కన్ఫ్యూజ్ ఏంటంటే అండి, ఎల్పీ నెంబర్లు అన్నీ ఇచ్చారు కానీ ఉన్న ల్యాండ్ మొత్తం దాంట్లో మెన్షన్ చేశారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎంత తీసుకుంటున్నాం, ఆ ఎకరంలో ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది అనేది కొంచెం క్లారిటీ ఇస్తే ఏదన్నా కానీ రైతులు వచ్చి వీళ్ళని కలిసి వీళ్ళ బాధలు సాధక బాధలు చెప్తూ ఉంటే ఇంటే వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అందరికీ బాగుంటుంది. ఏదో నెంబర్లు పెట్టేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు అందరూ భయపడే పరిస్థితి. ఫస్ట్ క్లారిటీ అనేది ఇవ్వాలి. రైతులు అధికారులు వచ్చి రైతుల్ని కలవాలి, వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది. కానీ ఎందుకంటే ఎంతో కొంత మనం చేయాల్సిన పని కూడా ఉంది. ఒక రోడ్డు వైడ్ అవుతుందంటే పక్కన ఇళ్ళు అన్నీ పోతూ ఉంటాయి, కొత్త రోడ్డు వేస్తున్నారంటే రోడ్డు పోతూ ఉంటుంది. ఎంతో కొంత మనం సాక్రిఫైస్ చేయాలి. పేర్లలుగా అంటే కర్ర అంటారు సామెతలాగా అందరం వెళ్ళాలి. అది ఎంతే డెవలప్ అయితే మనకి ఇంకా పక్కన ఉన్న వాళ్ళకి వస్తుంది, మనకి ఏదైనా పక్కన పొలం మిగిలితే అది వాల్యూ వస్తుంది. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. క్లారిటీ అనేది వాళ్ళకి రైతులందరికీ ఇస్తే వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారు, బాధపడకుండా ఉంటారు. ఇది ఇప్పుడు ఓఆర్ఆర్ కింద రోడ్డు వరకు అయితే పర్లేదు సార్. అరే కొంచెం రోడ్డు పోతుంది, తక్కువ పొలం ఉంటుంది, మనకి అదృష్టం బాగుంటుంది అనుకుంటాం. కానీ ఇప్పుడేం జరుగుతుంది? రింగ్ అని వేస్తున్నారు, దోపర్తిలో ఉన్న అందరు మ్యాక్సిమం 90% పొలాలన్నీ పోతున్నాయి.
ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంతా సన్నకారు రైతులే. ఎవరు లెగిస్తే మార్నింగ్ 2 ఎకరాలు ఉన్న రైతులే పొలం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొలం సార్ మేము ఎంతకంత మీకు కాంపన్సేషన్ ఇస్తామంటున్నారు. ఎంత ఇస్తున్నారు? అక్కడేమో 1.75 crores నుంచి 2 crores దాకా ఉంది. వీళ్ళేమో 2.15%, 2.5% అంటున్నారు. అది గవర్నమెంట్ వాల్యూ మీద, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది కదా దాని మీద. అది వచ్చేసరికి మా అయితే 25 లక్షలు వస్తుంది. 25 లక్షలు సంవత్సరం తింటే అయిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి సార్? కొంచెం అక్కడ ఉన్న పబ్లిక్ పూర్ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇచ్చే 25 లక్షలు 2 సంవత్సరాలు తింటే అయిపోద్ది. తర్వాత ఏం చేయాలి? పొలాలు లేవు, చేసేదే పొలం. మాకు భూమికి భూమి ఇప్పిస్తారా? సార్ భూమికి భూమి ఇప్పిస్తారా? మార్కెట్ రేట్ ఎంత ఉందో దానికి తగ్గట్టు మాకు ఇస్తారా పరిహారం? లేదా రాజధానిలో ఇప్పుడు ఏదైతే రాజధానిలో వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తున్నారో అక్కడ ఫ్లాట్స్ అట్లా అలాగే మాకు కూడా ఇప్పిస్తారా? ఇది ఇంకొకటి, ఫస్ట్ ఏమో 70 meters అన్నారు, తర్వాత 140 meters అన్నారు, ఆ తర్వాత నిన్న ఎల్పీ నెంబర్స్ చూస్తే 250 meters అంటున్నారు. ఇదే మా విషయం ఎంఆర్ఓ గారిని అడిగితే ఏమో సార్ మాకు కూడా తెలియదు, అది నేషనల్ హైవే వాళ్ళు లిస్ట్ ఇచ్చారు మాకు, మేము జస్ట్ ప్రొసీడ్ అవుతున్నాం అంటున్నారు. మా పరిస్థితి ఏంటి సార్? మాకు ఎలా న్యాయం జరుగుతుంది? అందుకని కనీసం మీడియా మిత్రులు మీరన్నా కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి పిలిచాను సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. వచ్చాము, లోపల స్టాంప్ వేసి పంపించారు, సరే సార్ చూద్దాం అంటున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో తెలియదు. కనీసం మీరన్నా పబ్లిక్కి తెలిస్తే ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు గారికి త్రూ మీడియా ద్వారానే కదా సార్. మీడియా లేకపోతే ఎవ్వరు ఏం చేయలేం. కనీసం మీరన్నా హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ. శ్రీదేవి డోగిపరి గ్రామం. మాకుంది ఎకరం పొలం సార్. ఎకరం పోతుంది, 30 లక్షలు ఇస్తామంటున్నారు. 1 కోటి రూపాయలు అమ్ముతుంది సార్ అక్కడ. మేము ఎలా బతకాలి సార్? మాకు న్యాయం చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అండి ఇక్కడ వడ్డిచేరుకూరు మండలంలో కుర్నోతల చౌడమూడి పొలాలు రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువ ఉందండి. 10 లక్షలు 12 లక్షలే ఉందండి. ప్రైవేట్ మార్కెట్ 1.5 2 కోట్లు 2.5 కోట్లు 3 కోట్లు కూడా ఉందండి అక్కడ ఉన్న పరిసరాలను బట్టి. మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఓఆర్ఆర్ కాంపెన్సేషన్ ఇస్తే రైతులు రోడ్డును పడాల్సిన పరిస్థితేనండి. ఓఆర్ఆర్ రోడ్డుకి ఎవరు రైతులు వ్యతిరేకం కాదండి. కాకపోతే 140 మీటర్లే అని చెప్పారు. 140 మీటర్లు కాకుండా 300 మీటర్లకి ఎల్పీ నెంబర్లు ఇచ్చి ఉంటారండి. మరి అది ఎంత పోతుందో ఏదో కంగారుగా ఉందో అర్థం కావట్లేదు. వాళ్ళు కాంపెన్సేషన్ ఎంత ఇస్తారో ఏదో చూడట్లేదు. మరి దీనికి ఎలాంటి నిబంధనల ప్రకారం ఎలా ఇస్తారో రైతులకు కూడా మీడియా ప్రకారం మీడియా ముఖంగా కానీ లేకపోతే రైతులతోటి సభలు పెట్టి కానీ తెలియజేస్తే రైతులకి ఆదురత ఉండదు కదండి. అంత సన్న రైతులండి. ఇప్పుడు కుర్నోతల చౌడమూడి పొలంలో ఉన్న రైతులు కూడా అంతా చిన్న సన్నకారు రైతులే. ఇప్పుడు ఈ పొలం పోయినాక వాళ్ళు రోడ్డును పడే పరిస్థితేనండి. రామయ్య మాట్లాడు. నుంచోండి మీరు కూడా రండి. రామ్మా నుంచోండి. దగ్గర రండి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఓఆర్ఆర్ రోడ్డు అందరికీ కూడా మంచిదేనని స్వాగతిస్తున్నాం. కానీ రకరకాల మలుపులు తిప్పుతా ఏదైనా కానీ రాజకీయ ప్రమేయం ఉందా లేదా వ్యాపారస్తుల ప్రమేయం ఉందా, ఈ మలుపులు ఎందుకు తిప్పుతున్నారు అనేది అందరు రైతుల అనుమానాలు. కనుక దాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలించి ప్రభుత్వం వారు చిన్న రైతులు చిన్న రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ రోడ్లో. వాళ్ళందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. అటు ఇటు కాకుండా కొద్దిపాటి పరిహారాలు ఇచ్చి ఏదో తీసేసామంటే మాత్రం రైతులందరూ కూడా చాలా బాధపడతారు. వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ప్రభుత్వం వారు మంచి నిర్ణయం తీసుకొని పరిశీలించి రోడ్లు ఎక్కడెక్కడైతే అడ్డగోలుగా మలుపులు తిప్పారో ఆ మలుపులను మాత్రం మీరు సరిచేసి, అలాంటి మలుపులు తిప్పినప్పుడు మనం చూస్తూనే డైలీ ఎప్పుడు కూడా ప్రమాదాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి అడ్డగోలుగా మలుపులు తిప్పేశారు. వింజనంపాటు రోడ్లోంచి శమలమూడి రోడ్లోంచి కుర్నోతల రోడ్లో కట్టి మలిపేసి ఎట్టెటో తిప్పేశారు. ఆ తిప్పుట్లో అర్థం రైతులకు అర్థం కాల. కనుక ప్రభుత్వం వారు పరిశీలించి మంచి నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేస్తారని ఈ రోడ్డు కూడా మేము అందరం కూడా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. అందరికీ వందనాలు.